చూస్తున్నాం. విజయవాడ కోర్టులో సాయికృష్ణ తల్లి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ ప్రారంభమైంది. తన కుమారుడిని సిఐ వేధించారని, చిత్రహింసలు పెట్టారని సాయికృష్ణ తల్లి కోర్టును ఆశ్రయించారు. కృష్ణలంక పిఎస్ సీసీ కెమెరా ఫుటేజ్ తో పాటు సిఐ నాగరాజు కాల్ డేటా భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని సాయికృష్ణ తల్లి కోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు పిటిషనర్ వాదనలు వింటోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ కోర్టులో సాయికృష్ణ తల్లి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ ప్రారంభమైంది. తన కుమారుడిని సిఐ వేధించారని, చిత్రహింసలు పెట్టారని సాయికృష్ణ తల్లి కోర్టును ఆశ్రయించారు. కృష్ణలంక పిఎస్ సీసీ కెమెరా ఫుటేజ్ తో పాటు సిఐ నాగరాజు కాల్ డేటా భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని సాయికృష్ణ తల్లి కోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు పిటిషనర్ వాదనలు వింటోంది. యాసిక ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ బిందు, గుడ్ మార్నింగ్. చెప్పండి, సాయికృష్ణ తల్లి పిటిషన్ లో ప్రధాన ఆరోపణలు ఏమిటి? సాయికృష్ణ తల్లి విజయవాడ కోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. తన కొడుకు మిస్సింగ్ కేసుకి సంబంధించి పూర్తిగా సంబంధించి సాయికృష్ణ తల్లి ఆరోపిస్తుందని చెప్పుకోవచ్చు. సాయికృష్ణ మిస్సింగ్ కేసు విచారణకు సంబంధించి ఇప్పటికే రాజమండ్రికి చెందిన ఎస్పీ నరసింహ కిషోర్ నియామకం చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ రోజు ఏజిఎం కోర్టు 2కి సంబంధించి విచారణ కొనసాగుతుంది. అదేవిధంగా సీసీ కెమెరాల్లో ఏదైతే ఫుటేజ్ ఉందో దాన్ని కూడా భద్రపరచాలని కూడా సాయికృష్ణ తల్లి ఆరోపించడం జరిగింది. అయితే కోర్టు ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఈ రోజు ఇప్పుడైతే విచారణ కొనసాగుతుంది. అసలు ఏం చెప్తుందో కూడా చూడాలి. ఇంకా సాయికృష్ణ మిస్సింగ్ పై కూడా సిబిఐ దర్యాప్తు చేయాలని కూడా ఆవిడ ఆ పిటిషన్ లో పేర్కొంది. ఉన్నతాధికారులకి ఈ కేసును అప్పగించి సిబిఐ దర్యాప్తుకు కూడా జరిపించాలని కుటుంబ సభ్యులతో పాటు ఆవిడ కూడా ఈ రోజు డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. ఘటనపై ఇప్పటికే సీనియర్ అధికారి నేతృత్వంలో విచారణ చేపట్టాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ సిఐపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే ఆవిడ ఆరోపిస్తుంది. అదేవిధంగా నిన్న చూసుకుంటే సీఎం చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించడం జరిగింది. నిన్న చర్చించడం కూడా జరిగింది. ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన సిఐ నాగరాజుకు సంబంధించి ఇప్పటికే ఆయన విఆర్కి పంపించడం జరిగింది. విఆర్ కాకుండా పూర్తిగా సస్పెండ్ చేయాలని కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. సస్పెండ్ చేయడమే కాకుండా విజయవాడ కమిషనరేట్ అంటే సిపి రాజశేఖర్ బాబును కూడా అసలు కేసుకి సంబంధించి పూర్వాపరాలు అడగడం తెలుసుకున్నారు. అడిగిన తర్వాత సిపి కొన్ని జవాబులు ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ కేసును విచారించాలని, ఈ కేసు తప్పుదోవ పట్టకుండా కరెక్ట్ అయిన అధికారులను కూడా నియామకం జరగాలని కూడా నిన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ నెల 29వ తారీఖున కోర్టులో సాయికృష్ణని ప్రవేశపెట్టాలని కూడా కోర్టు తీర్పు ఇవ్వడంతో అసలు ఏం జరుగుతుందో కూడా ఉత్కంఠగా ఉంది. అసలు సాయికృష్ణ బతికి ఉన్నారా లేదా, వారి తల్లి చెప్తున్నట్టు సాయికృష్ణ నిజంగానే సాయికృష్ణని చంపేస్తారా అన్న దాని మీద కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది. ఇంద్రజ, హలో బిందు, వినపడుతోందా? వినపడుతుందండి. పోలీస్ శాఖ తరఫున ఎలాంటి కౌంటర్ వాదనలు వచ్చాయి? పోలీస్ శాఖ నుండి అయితే ముఖ్యంగా పోలీసులకు సంబంధించి సిఐ నాగరాజు ఆ రోజు కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి అయితే పూర్తిగా ఎవరిని తీసుకురాలేదని, అంటే సాయికృష్ణని కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి తీసుకురాలేదని, మార్కాపురంలో ఉన్న కొన్ని ప్లేసుల దగ్గర తీసుకెళ్లి అక్కడ లాకప్ డెత్ చేసినట్టయితే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటు తల్లి కూడా ఆరోపిస్తున్న దాని ప్రకారం, తల్లి చెప్తున్న దాని ప్రకారం అయితే కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లిన 2 రోజులకే సాయికృష్ణని చూసామని, సాయికృష్ణ నేరుగా తన కళ్ళతోనే చూస్తానని కూడా ఆవిడ చెప్తుంది. అయితే ఇప్పుడు జరుగుతున్న కోర్టులో జరుగుతున్న విచారణ ప్రకారం సీసీ కెమెరా ఫుటేజ్ లో ఏముంది, సీసీ కెమెరా ఫుటేజ్ లో కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి సాయికృష్ణని సిఐ తీసుకెళ్లడం లేదా అన్న దాని మీద కూడా పూర్తిగా విచారణ సాగాల్సింది. ఇంకా ఏవైతే కాల్ డేటా ఉందంటే సిఐ నాగరాజ్ సంబంధించి కాల్ డేటాను కూడా పూర్తిగా తప్పుదోవ పట్టించుకోకుండా భద్రపరచాలని కూడా చెప్తున్నారు. ఇప్పటికే అదేవిధంగా ఈవిడ విజయలక్ష్మి తల్లి కాల్ డేటాను కూడా ఆ రోజే విజయలక్ష్మి దగ్గర ఫోన్ లాక్కొని తన డేటా అంతా క్లియర్ చేశారని కూడా ఆరోపిస్తున్నాడు. అంటే ఆ పోలీస్ సంబంధించి పోలీసుల వైపు అయితే కొంతమంది పోలీసులు అయితే సిఐకి మద్దతు ఇస్తున్నట్టున్నారు. ఎందుకంటే సిఐ నాగరాజు స్ట్రిక్ట్ ఆఫీసర్ అని కూడా
మద్దతు పలుకుతున్నారు. ఆయన న్యాయం జరగాలని కూడా వాళ్ళు పలుకుతున్నారు. ఇటు నుండి చనిపోయాడని ఆరోపిస్తున్న తల్లికి కూడా న్యాయం జరగాలని కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంద్రట రైట్. పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టులో ఎలాంటి వాదనలు వినిపించారు బిందు? పిటిషన్ తరపున న్యాయవాది కోర్టులో ముఖ్యంగా అంటే మిస్సింగ్ కేసు ఎప్పుడైతే సాయికృష్ణ మిస్ అయ్యాడో ఆ రోజు నుండి దాదాపు 28 రోజుల దాకా సాయికృష్ణ ఆచూకీ లేకుండా అయితే సిఐ చేశారని, అదేవిధంగా సీసీ కెమెరాలు ఒకవైపు అయితే ఇంకా ముఖ్యమైన అంశాల గురించి కూడా ఈ పిటిషన్ లో ప్రస్తావించారని చెప్పుకోవచ్చు ఇంద్రజ. ఎందుకంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి తను తీసుకెళ్లిన 3 ప్రదేశాల గురించి కూడా పిటిషన్ తరపున న్యాయవాది ఈ రోజు మాట్లాడిన నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో దానికి సంబంధించి కూడా పూర్తిగా దీంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్క చిన్న అంశాన్ని కూడా పరిగణించాలని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే కాల్ డేటా అనేది కీలకమైనదని కూడా చెప్పారు. కాల్ డేటాలోనే మొత్తం ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలు కాల్ డేటాలోనే భద్రపరిచారు కాబట్టి దానికి సంబంధించి కూడా తీసుకోవాలని కూడా చెప్పారు. ఇక్కడ సాయికృష్ణ ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు ఇప్పటికే నాగరాజ్ సంబంధించి విఆర్ పంపించడం జరిగింది. విఆర్ కి పంపించిన తర్వాత ఇప్పుడు ఏకంగా సస్పెండ్ చేశారు. అంటే ఎటువంటి వివరాలు లేకుండా అయితే సస్పెండ్ చేయరు, సస్పెండ్ అయితే చేశారు. అంతేకాకుండా సాయికృష్ణ మీద దాదాపు 22 కేసులు, అంటే గతంలో సాయికృష్ణ మీద 22 కేసులు ఉన్నప్పటికీ అవన్నీ గంజాయి కేసులు మరియు చిన్న చిన్న కేసులు లాగే కొట్టిపడేస్తున్నారని కూడా చెప్తున్నారు. అంటే ఇటు సాయికృష్ణ వైపు న్యాయవాది అంటున్నారంటే 22 కేసులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ తాత్కాలికమైన కేసులే, వెంటనే జైలు నుండి రిలీజ్ అయిపోయాడు, అవన్నీ పెద్ద ఇష్యూస్ కాదని కూడా మాట్లాడుతున్నారు. కానీ చూసుకుంటే మనం పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన కేసులన్నీ కూడా కొన్ని పోక్సో కేసులు ఉన్నాయి, కొన్ని ఏవైతే గంజాయి కేసులు ఉన్నాయి, అంటే కొన్ని అంటే బ్లేడ్ బ్యాగ్ సంబంధించిన కేసులు ఉన్నాయి. ఇటువంటి పెద్ద పెద్ద కేసులని ఇంత చిన్న కేసులను కూడా కొట్టివేస్తున్నారు. అసలు ఏం జరుగుతుందో కూడా ఇప్పుడు ఈ తీర్పు వచ్చాక తెలుస్తుంది ఇంద్రజ. రైట్. థ్యాంక్ యూ బిందు.